ఆదికాండం 18వ అధ్యాయము 18-19 వాక్యాలు నేను చదువుతున్నాను, అందరూ గమనించండి. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేనతని ఎరిగి ఉన్నానెను. అబ్రహాం గురించి సర్వశక్తిమంతుడు, స్వయంభవుడు, అందరినీ ఎరిగినవాడు, ఆంతర్యములను ఎరిగినవాడు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నాడు. ఒక శుభ వాగ్దానం దయచేశాడు. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనముగా మారతాడు. అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి విధేయత చూపి దేవుడు చెప్పినట్లుగా చేసినటువంటి వ్యక్తి. నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో కూడా నిరీక్షణ కలిగి ఆశతో దేవుణ్ణి వెంబడించినటువంటి వ్యక్తి. దేవుని స్నేహితుడు అని పిలువబడిన అబ్రహామును గురించి దేవుడు చెప్తున్నాడు. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమవుతాడు. అతని మూలముగా, అతనిని బట్టి, అతని ద్వారా, అతని నిమిత్తం సమస్త వంశములు, సమస్త ప్రజలు ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్ర. సంతోషం చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచించవలసిన మాట, రక్షించబడిన నీ మూలముగా, మన మూలముగా, మీ మూలముగా ఎవరైనా ఆశీర్వదించబడుతున్నారా? మీ ఇంటి వారు ఆశీర్వదించబడ్డారా? మీ బంధువులు ఆశీర్వదించబడ్డారా? మీ రక్త సంబంధులు ఆశీర్వదించబడ్డారా? మీ గ్రామస్తులు ఆశీర్వదించబడ్డారా? మీ పట్టణస్తులు ఆశీర్వదించబడ్డారా? మీ చుట్టుపట్ల కాపురం ఉంటున్న ప్రజలు ఆశీర్వదించబడ్డారా? లేదా అబ్రహాము మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడతారు. అబ్రహాము నిశ్చయముగా బలము కలిగిన గొప్ప జనంగా మారిపోతాడు అని దేవుడు వాగ్దానం చేశాడు. ఇంకో విచిత్రమైన మాట చెప్పాలంటే, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు బైబిల్లో ఇంకా ఎవ్వరికి ఇవ్వబడని, ఎవ్వరితో చెప్పబడని ఒక శ్రేష్టమైన వాగ్దానం ఉంది. అదేంటంటే, అబ్రహాం, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను. ఈ వాగ్దానం బైబిల్ గ్రంథంలో ఇక ఏ భక్తుడికి, ఏ విశ్వాసికి, ఏ పరిశుద్ధుడికి, ఏ నాయకుడికి కూడా ఇవ్వబడలేదు. ఒక్క అబ్రహాముతోనే ఆ వాగ్దానం చేశాడు. ఏమనంటే, ఎవరైతే భూమండలం మీద నిన్ను మనస్ఫూర్తిగా అభినందించి ఆశీర్వదిస్తారో, నీ క్షేమం కోరుకుంటారో వాళ్ళందరినీ నేను ఆశీర్వదిస్తాను, అన్ని విషయాలలో ఆశీర్వదిస్తాను. ఎవరైనా తెలుసో తెలియకో నిన్ను గురించిన పూర్తి అవగాహన ఉందో లేకో ఎవరైనా నిన్ను దూషించడానికి మనసును కఠినపరుచుకుని సాహసం చేసి దూషించిన, దుర్భాషలాడినా, కీడు చెయ్య సంకల్పించినా సరే వాళ్ళు శాపగ్రస్తులయ్యేటట్లుగా నా శాపం వారి మీదకి దిగి వస్తుంది అని దేవుడు చెప్పాడు. చూడండి, అబ్రహామును మనస్ఫూర్తిగా ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడ్డారు.
అదే రీతిగా అబ్రహాము మూలంగా, అబ్రహామును బట్టి, అబ్రహాము వలన భూలోకములోని సమస్త జనములు కూడా ఆశీర్వదించబడ్డారు. దేవునికి స్తోత్ర. ఈరోజు రక్షించబడిన నీ మూలంగా, నీ కుటుంబ సభ్యుల మూలముగా, నీ బంధువుల మూలంగా, నీ ఇంటి వారి మూలముగా ఎవరైనా ఆశీర్వదించబడినట్లు, అభివృద్ధి చెందినట్లు, క్షేమంగా ఉన్నట్లు, హెచ్చించబడినట్లు, ఘనపరచబడినట్లు, ఉన్నతంగా హెచ్చించబడినట్లు నీవు గ్రహించగలిగావా? జీవిత పయనంలో రక్షించబడి దేవునితో ఒక స్నేహబంధం కలిగి, దేవునితో సమ్మతి గల మనసు కలిగి, దేవుని సహవాసంలో నడిపించబడుతున్న మనలో ఒక్కొక్కరి మూలంగా సమస్త జనములు ఇది మొదలుకొని ఆశీర్వదించబడుదురుగాక. విశ్వాసంతో చెప్పండి గట్టిగా ఆమేన్. ఒక్క యేసన్న గారి మూలముగా హోసన్న మినిస్ట్రీలో వేల కొలది సేవకులు ఆశీర్వదించబడ్డారు, సిస్టర్లు ఆశీర్వదించబడ్డారు, బ్రదర్సు ఆశీర్వదించబడ్డారు, విశ్వాసులు ఆశీర్వదించబడ్డారు, సంఘాలు ఆశీర్వదించబడ్డాయి. భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో మహిమగల సువార్త అందించబడింది. ఆరాధనకు ఒక రోల్ మోడల్గా యేసన్న గారు నిలిచారు. అన్ని చోట్ల దేవుని నామం మహింపరచబడింది. తక్కువ చదువు, తక్కువ జ్ఞానం కలిగిన యేసన్న గారు ప్రపంచంలో చాలా ప్రాముఖ్యమైన దేశాలలో ఓసన్న విజయ పతాకం ఎగరవేశారు. ఆయన జెండా నీడను ఆశ్రయించిన ప్రజలు, కుటుంబాలు, రాష్ట్రాలు, దేశాలు ఆశీర్వదించబడినట్లుగా వాళ్ళ విలువైన సాక్ష్యాలు తెలియజేస్తున్నారు. ఈ రోజున సేవకులు కానీ, విశ్వాసుల మూలంగా కానీ, సంఘ పెద్దల మూలంగా కానీ, వాలంటీర్ల మూలంగా కానీ రక్షణ పొంది సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరి మూలంగా ప్రజలు, జనములు, జాతులు అన్ని విషయాలలో ఆశీర్వదించబడుదురుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. అబ్రహాము మూలముగా భూమిలోని సమస్త వంశములు ఆశీర్వదించబడటానికి కారణం ఏంటి అని అంటే, అక్కడ ఒక చక్కని మాట రాయబడింది. ఏమనంటే, అబ్రహాము తన తరువాత, తన తదనంతరం తన ఇంటివారు, తన పిల్లలు నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనున్నట్లుగా అతడు వారికి ఆజ్ఞాపించగలడు అని నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అతని గురించిన అవగాహన నాకుంది. అతను ఎవరో నాకు తెలుసు. అతని మనసేమిటో నాకు తెలుసు. అతని యొక్క జీవితంలో అతని ముఖ్య ఉద్దేశం ఏమిటో నేను ఎరిగాను గనక అతన్ని నేను ఆశీర్వదించాను. అతని మూలంగా భూమిలోని సమస్త వంశాలను నేను ఆశీర్వదించి అబ్రహామును బలము గల గొప్ప జనంగా చేయుచున్నాను. దేవునికి స్తోత్ర. యేసన్న గారు ఈరోజు భూమి మీద సజీవంగా లేనప్పటికీ యేసన్న గారు జనం, సంతానం బలము కలిగిన గొప్ప జనంగా ప్రపంచ దేశాలలో అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చబట్టడానికి గల కారణాల్లో ఒక కారణం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏంటిదంటే, యేసన్న గారు బ్రతికినంత కాలం నీతి న్యాయములతో జీవించారు, యథార్థంగా జీవించారు, ఆత్మల భారంతో జీవించారు, ఆత్మాభిషేకంతో జీవించారు. దేవుని పొందు నాకు ధన్యత, నాకు ఆశీర్వాదం అని నడిపించబడ్డారు. యేసే నా ప్రియుడు, యేసే నా స్నేహితుడు అని ఆయన యొక్క స్నేహములో,
ఆయన సహవాసపు నీడలో ఆయన నడుచుకుంటూ ఎంతో నీతిగా, నిర్మలంగా, నిజాయితీగా, నిప్పులాగా బ్రతికారు. న్యాయం కోసం జీవించారు. దేవుని దృష్టికి న్యాయమైంది చేశారు. ఆ తర్వాత ఆయన ఆత్మీయ సంతానమైన, ఆత్మీయ వారసత్వం కలిగిన సేవకులందరికీ ఆయన ఆజ్ఞాపించారు బ్రతికిన కాలంలోని. ఏమనంటే, మీరు బ్రతికినంత కాలం రాజీ పడకూడదు, ఉపదేశాన్ని మార్చకూడదు, ధనాపేక్ష సేవకుల్లో ప్రవేశించకూడదు, శరీర సంబంధమైన అభిలాషల వైపు నడిపించబడకూడదు, బంధు ప్రీతి అనేది ప్రవేశించకూడదు, ఎక్కడ రక్త సంబంధాలకి అవకాశం ఇవ్వకూడదు. అన్ని విషయాలలో నీతిగా నడుచుకోవాలి, న్యాయంగా నడుచుకోవాలి. దేవుని మార్గాలను గైకొనుచు, దేవుని మార్గాలు పవిత్రమైనవి, దేవుని మార్గాలు చక్కనివి, దేవుని మార్గాలు సమాధానకరమైనవి, దేవుని మార్గాలు సన్మార్గముతో కూడినవి కనుక ఆ మంచి మార్గాలను గైకొనుచు, పరిశుద్ధమైన మార్గాలను గైకొనుచు, సమాధానకరమైన మార్గాలను గైకొనుచు, సరి అయిన మార్గాలను గైకొనుచు, నిర్దోషమైన మార్గములను గైకొనుచు నడిపించబడాలని ఆజ్ఞాపించారు. సమస్త యొక్క విధులకు, పద్ధతులకు ఎవరైనా విరుద్ధంగా ప్రవర్తిస్తే, వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వాళ్ళను మెడబట్టి బయటికి తోసేయాలని మా అందరి చేత అగ్రిమెంట్లు కూడా రాయించుకున్నాడు. చూడండి, ఆయనకున్న దర్శనం, ఆయనకున్న ప్రతిష్ట, ఆయనకు దేవుడిచ్చిన ఆ ఆత్మల భారం, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన సంఘాన్ని ఎలా కట్టాలో ఒక ప్రత్యేకమైన విజన్తో ముందుకి సాగిన వ్యక్తి మన ఆత్మీయ తండ్రి యేసన్న గారు. దేవునికి స్తోత్ర. యేసన్న గారు ఇప్పుడు చెప్పే మాట ఏంటంటే, ఇది దేవుని వలన కలిగినదా, దానిని ఎవ్వడు వ్యర్థం చేయలేడు. ఇది మనుషుల వలన కలిగిందా, అది వ్యర్థమైపోద్ది అని చెప్పారు. హోసన్న మినిస్ట్రీలో ఉన్న సంఘాలన్నీ కూడా దేవుని వలన స్థాపించబడ్డాయి, దేవుని ఆలోచనలతో కట్టబడుతున్నాయి, దేవుని ఉపదేశముతో నడిపించబడుతున్నాయి. ఈ క్రమాలకు, ఈ పద్ధతులకు, ఈ ప్రణాళికలకు, ఈ ఉద్దేశాలకు భిన్నంగా ఎవరు వ్యవహరించినా సరే దాని పర్యవసానం అనుభవిస్తారు. చూడండి, అబ్రహాముల గురించి దేవుడు చెప్తున్నాడు. అబ్రహాము తన తర్వాత తన ఇంటి వారికి, తన పిల్లలకు నీతి న్యాయములను జరిగించండిరా బాబు, దేవుని మార్గాలన్నీ గైకొనండి అని బతిమాల్తాడు, నచ్చ చెప్తాడు, బుజ్జగిస్తాడు అని కాదు, ఆజ్ఞాపిస్తాడు. నేను అతన్ని ఎరిగి ఉన్నాను అబ్రహాముని, అందుకే అబ్రహాముని బలము గల గొప్ప జనంగా చేస్తున్నాను. అతని మూలంగా భూలోకములో వంశాలన్నీ కూడా ఆశీర్వదించబడునుగాక. అబ్రహాము పొందిన ఆశీర్వచనం, అబ్రహాముకి ఇవ్వబడిన అమూల్యమైన అతి శ్రేష్టమైన వాగ్దానం అన్యజనులకు కలుగుటకై క్రీస్తు శాపగ్రస్తుడై మనలందరినీ కూడా ధర్మశాస్త్రం యొక్క కాడి కింద నుంచి విమోచించినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. మనమందరం కూడా అబ్రహాము పొందిన ఆ ఆశీర్వాదానికి వారసులం కావాలి. అబ్రహాము ద్వారా, అబ్రహాము మూలముగా భూలోకముల వంశాలన్నీ, జనములన్నీ ఏ రీతిగా ఆశీర్వదించబడ్డారో, మనలో ఒక్కొక్కరి ద్వారా సమస్త జనములు, జాతులు, ఆయా భాషలు మాట్లాడేవారు, వంశాల వారు గుంపులుగా రక్షించబడాలి, వెలిగించబడాలి, ఆశీర్వదించబడాలి, విమోచించబడాలి.
విజయవంతమైన మార్గాల్లో నడిపించబడాలని ఆలోచనతో 2000 సంవత్సరాల క్రితం కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు కల్వరి మ్రానుపై కల్వరి రక్తాన్ని ధారపోశారు. ఆయన శరీరం నలగొట్టబడింది, గాయపరచబడింది, మన సమాధానార్థమైన శిక్ష అనుభవించి అన్నిటినీ ఆయన భరించి మనకు మాత్రం ఆశీర్వాదం, అబ్రహాము పొందిన ఆశీర్వాదానికి మనలో ప్రతి వారిని వారసులుగా మార్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు ఒక శ్రేష్టమైన విషయాన్ని మీతో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నేను బలము గల గొప్ప జనంగా మారాలి, నా మూలంగా భూమిలోని జనములు, సమస్త జనములు ఆశీర్వదించబడాలి అని కోరుకున్న వాళ్ళు చేయాల్సిన ఒకే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు నీతిగా బ్రతకండి. బ్రతికిన 4 రోజులైనా నీతి మాలిన జీవితం, అపవిత్రమైన జీవితం, దేవునికి ఆయాసకరమైన జీవితం, దేవుడు అసహించుకునే జీవితం మనకొద్దు, మనలో ఎవరిలో ఉండకూడదు. నీతిగా బ్రతుకుదాం. అబ్రహాం బ్రతికినంత కాలం నీతి కోసం బ్రతికాడు, నీతిగా జీవించాడు, ఎల్లవేళలా నీతిని జరిగించడానికి ప్రయాసపడ్డాడు. అందుకే బైబిల్ చెప్తుంది అతని గురించి చాలా చోట్ల, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది, అది అతనికి నీతిగా ఎంచబడింది. మీరు దేవుని నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచి మీరు బ్రతికినంత కాలం నీతిగా బ్రతకాలి, నిజాయితీగా బ్రతకాలి, నిప్పులాగా బ్రతకాలి, రోషంగా బ్రతకాలి. బ్రతికింది కొద్ది కాలమైనా మన గురించి మనం పోయిన తర్వాత కూడా ప్రజలు గుంపులుగా గుసగుసలాడుకోవాలి. బ్రతికితే అలా బ్రతకాలి. అలాంటి శ్రేష్టమైన జీవితం, రోషం కలిగిన జీవితం, శ్రేష్టమైన జీవితం, నీతి న్యాయాలతో కూడిన జీవితం, యథార్థమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, భక్తి కలిగిన జీవితం, ప్రార్థన శక్తితో నింపబడిన జీవితం జీవించాలరా. ఇలాంటి బ్రతుకు ఎంతకాలం బ్రతికిన ఏమి లాభం? బ్రతికిన కొద్ది కాలమైన అబ్రహాములాగా జీవించాలి, యేసన్న గారిలాగా జీవించాలి, డిజిఎస్ దినకరన్ గారిలాగా జీవించాలి, భక్త సింగ్ గారిలాగా జీవించాలి. పరిశుద్ధులు మన కోసం ఉంచిన అడుగు జాడలను అనుసరించి నడుచుకోవాలి అనేటట్లుగా మనం అనేకులకు మాదిరికరంగా నడిపించబడాలి. మనము వాళ్ళ మాదిరిగా జీవించడం కాదు, మనం అనేకులకు మాదిరిగా జీవించాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీరు నీతిగా జీవిస్తే, మీరు న్యాయంగా నడుచుకుంటే, మీరు యథార్థంగా ప్రవర్తిస్తే, సమస్త ప్రవర్తనలో పరిశుద్ధతను కాపాడుకుంటే మీరు మీ ఇంటి వారికి కూడా చెప్పగలుగుతారు. మీ కడుపును పుట్టిన మీ పిల్లలకు కూడా బోధించగలుగుతారు. వాళ్ళను దేవుని బోధలో, క్రమశిక్షణలో పెంచగలుగుతారు, సన్మార్గాల్లో నడిపించగలుగుతారు, వారికి చెప్పవలసిన హెచ్చరికలు చేయగలుగుతారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని హెచ్చరించలేకపోతున్నారు. ప్రతి ఆదివారం పెందలక్కడ మందిరానికి వెళ్ళండిరా, మేము టయానికి వస్తాం, మీరు ఒక అర్ధగంట ముందెళ్ళి మందిరంలో ఏమైనా పరిచర్య ఉంటే చేయండి, ప్రార్థన చేసుకోండి, చక్కగా దేవుని సన్నిధిలో బైబిల్ చదువుకుంటూ కూర్చోండిరా అని ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకి చెప్తున్నారు. నీ ద్వారా దేవుని నామం దూషించబడకూడదు, నీ ద్వారా దేవుని నామం గణపరచబడాలి. నీవు నా కొడుకు అని, నీవు నా కూతురు అని నేను చెప్పుకునేటట్లుగా కొంచెం నీతిగా బ్రతకరా, కొంచెం మంచిగా బ్రతకరా, కొంచెం యథార్థంగా బ్రతకరా, కొంచెం భక్తిగా కనబడరా అని ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకి చెప్పగలిగే స్థాయిలో ఉన్నారు. పిల్లలకి చెప్పడానికి భయపడుతున్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే తల్లిదండ్రుల బ్రతుకే అధ్వానంగా మారిపోయింది. వాళ్ళకే
అసలు క్రమశిక్షణ లేకుండా పోయింది, వాళ్ళకే నీతి లేకుండా పోయింది, నిజాయితీ లేకుండా పోయింది, దేవుని మందిరం మీద మక్కువ లేకుండా, దేవుని మందిరం మీద ఆసక్తి లేకుండా, సేవకుల మీద గౌరవం లేకుండా పోయినప్పుడు పిల్లలకి ఏం చెప్తారండి? ఇంటి వాళ్ళకి ఏం చెప్తారండి? బంధువులకి ఏం చెప్తారు? రక్త సంబంధాలకి ఏం చెప్తారు? ఇరుగు పొరుగు వాళ్ళకి ఏం చెప్తారు? కాబట్టి మీరు మీ ఇంటి వారికి ఆజ్ఞాపించాలి, హెచ్చరించాలి, చక్కని మార్గాలను బోధించాలి, సరి అయిన త్రోవలో నడిపించాలి, ఆశీర్వాదానికి వారసులుగా మార్చాలని కోరుకుంటే మొదట మీరు దేవుని స్నేహితులుగా మారి దేవుని నీతిని జరిగించి న్యాయాన్ని అనుసరిస్తూ దేవుని మార్గాలను కడమట్టుకు గైకొన్నట్లయితే మీ పిల్లలు మిమ్మల్ని చూసి గజగజ వణికిపోతారు. మా నాయన దేవునితో మనుషుడు మాట్లాడినట్లుగా మాట్లాడతాడు, మా నాయన భక్తిగా ఉంటాడు, ప్రార్థన చేసుకుంటాడు, కాని మాటలు మాట్లాడడు, దేవునికి విరోధంగా జీవించడు, మా నాయన్ని చూస్తే సమాజం అంతా గౌరవిస్తారు, నేను కూడా ఆ అడుగు జాడల్ని వెంబడించాలని ఆశ, ఆలోచన, ఆ అపేక్ష నీ పిల్లల్లో కలగాలి, వాళ్ళు నీ అడుగు జాడల్ని వెంబడించాలి అని అంటే మొదట మీరు నీతి న్యాయములను జరిగించి దేవుని యొక్క మార్గాలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. ఆ తర్వాత మీ ఇంటి వారికి, మీ పిల్లలకి నీతిగా బ్రతకమని, నిజాయితీగా జీవించమని, సాక్ష్యాన్ని కాపాడుకోమని, 10 మందికి ప్రయోజనకరంగా జీవించమని మీరు ఆజ్ఞాపించగలిగిన అత్యున్నతమైన అగ్రస్థానానికి ఎప్పుడైతే హెచ్చించబడతారో మీ మనసెరిగిన మంచి దేవుడు మిమ్మలను బలము గల గొప్ప జనంగా చేస్తాడు. నీ మూలంగా భూమి యొక్క సమస్త వంశములను ఆశీర్వదించునుగాక. అందరు చెప్పాలి గట్టిగా ఆమేన్. నిజంగా నువ్వు బలమైన జనంగా మారాలి. నీ మూలంగా భూలోకంలో వంశాలు, జనాలు ఆశీర్వదించబడాలి. నీవు ఎక్కడ అడుగు పెడితే అక్కడ శాపం రద్దు చేయబడి, శాపం కొట్టివేయబడి, శాపం కూడా ఆశీర్వాదకరంగా మారిపోవాలి. ఎండిన నేల పచ్చగా సస్యశ్యామలంగా మారిపోవాలి. ఎండిన ఎముకలలో జీవాత్మ ప్రవహించాలి. పాపులు పరిశుద్ధులుగా మార్చబడాలి, దుర్మార్గులు సన్మార్గులుగా మార్చబడాలి, వ్యభిచారులు సంసారులుగా మార్చబడాలి, అవిధేయులు విధేయులుగా మార్చబడాలి. గొప్ప విప్లవాత్మకమైన ఉద్యమం సమాజంలో, సంఘములో రగిలించబడాలి అని అంటే బైబిల్ చెప్తుంది, నీవు నీతి న్యాయములను జరిగించాలి, దేవుని మార్గాలను గైకొనాలి. ఆ తర్వాత నీ తర్వాత నెక్స్ట్ జనరేషన్కి, నీ తర్వాత రాబోయే తరాలకి చక్కని మార్గాన్ని బోధించే వ్యక్తిగా, చక్కని మార్గాన్ని నేర్పించే వ్యక్తిగా, నీ ఒక రోల్ మోడల్గా జీవించినప్పుడు మీరు బలమగల గొప్ప జనమవుతారు. మీ మూలంగా భూలోకములు సమస్త వంశములు ఆశీర్వదించబడునుగాక. చెప్పాలి గట్టిగా ఆమేన్. పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించాడు, నా మూలంగా ఈ భీమవరం పట్టణం ఆశీర్వదించబడునుగాక. వెస్ట్ గోదావరి జిల్లాలో ప్రతి పట్టణం, ప్రతి గ్రామం, ప్రతి కుటుంబం ఆశీర్వదించబడునుగాక. ఈ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి శాపమంతా కొట్టివేయబడునుగాక, దోషమంతా పరిహరించబడునుగాక. ఈ ప్రాంతాలలో గొప్ప ఉజ్జీవ జ్వాలలు రగిలించబడునుగాక. ప్రజలు గుంపులు గుంపులుగా, తండోపతండాలుగా జల ప్రవాహములే మందిరాన్ని వెతుక్కుంటూ వచ్చి ఈ సహవాసంలో స్థిరపరచబడుదురుగాక. ఈ సహవాసం బలమైన గొప్ప జనముగా మార్చబడునుగాక. ఆమేన్. ఎంతవరకు మీరు బలహీనమైన జనంగా ఉన్నారేమో, ఎన్నిక లేని జనముగా ఉన్నారేమో, వెలివేయబడిన జనముగా ఉన్నారేమో, శాపగ్రస్తమైన
ప్రజలుగా ఉన్నారేమో, మీ శాపాన్ని దేవుడు తొలగించబోతున్నాడు. ఆశీర్వాదాన్ని సమృద్ధిగా కుమ్మరించి నీవు ఆశీర్వాదంగా ఉండినట్లుగా, నిన్ను బట్టి అనేక జనములు ఆశీర్వదించబడినట్లుగా, మీరు ఆశీర్వాదానికి వారసులుగా జీవించేటట్లుగా మీలో ఒక్కొక్కరి మూలంగా భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడునుగాక. మీరు వచ్చి సాక్ష్యం చెప్పాలి, మీ ద్వారా అనేకులు వచ్చి సాక్ష్యం చెప్పాలి. పలానా సహోదరుని బట్టి మేము ఆశీర్వదించబడ్డామండి, పలానా సహోదరి చెప్పిన మాటలను బట్టి, ఆమె సాక్ష్యాన్ని బట్టి, ఆమె నోటి మాటలను బట్టి, ఆమె వస్త్రధారణ బట్టి, ఆమె నడుచుకునే పద్ధతులను బట్టి మేము ఈరోజు మార్చబడి నీతిగా జీవించి ఆశీర్వాదం పొంది అనేకుల మధ్యలో ఐశ్వర్యవంతులుగా జీవిస్తున్నామంటే ఆ మహానుభావురాలు, ఆ భక్తురాలి పుణ్యమండి, ఆ భక్తుడి పుణ్యమండి. ఈరోజు ఎంత దీవెనకరంగా, ఎంత సమృద్ధిలో, ఎంత సంతృప్తిగా, ఎంత సంతోషంగా, ఎంత దీవెనకరంగా బ్రతుకుతున్నామంటే వాళ్ళ యొక్క పుణ్య ఫలమే, వాళ్ళ ప్రార్థనా ఫలమే, వాళ్ళు చెప్పిన మాటలను బట్టి మేము ఆశీర్వదించబడ్డాం అని అనేకులు చెప్పుకునేటట్లుగా మనలో ఒక్కొక్కరిని సమస్త జనములకు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అబ్రహాము మూలముగా ఏమైంది? భూమిలోని సమస్త వంశాలు ఆశీర్వదించబడ్డాయి. కారణం, తన తర్వాత తన ఇంటి వాళ్ళు, తన పిల్లలు నీతి న్యాయాలు జరిగించి దేవుని మార్గాన్ని గైకొనేటట్లు వారికి ఆజ్ఞాపించాడు. మీరు మీ ఇంటి వారికి ఏం ఆజ్ఞాపిస్తున్నారు? మీ పిల్లలకి ఏం ఆజ్ఞాపిస్తున్నారు? మీరే ఆలోచించుకోండి. మరొక వ్యక్తిని గురించి కూడా చెప్తాను. అతని మూలంగా, అతని సంతానం మూలంగా కలిగిన ఆశీర్వాదాన్ని గురించి ఒక మాట చదువుకుందాం. చూడండి, ఆదికాండం 28వ అధ్యాయం 14వ వాక్యం. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలములో నేను నిన్ను కాపాడుతాను. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచండి. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా గట్టిగా. ప్రవచనాత్మకంగా చెప్తున్నాను. నీ మూలంగా, నీ సంతానం మూలంగా, నీ కుమారుల మూలముగా, నీ కుమార్తెల మూలముగా సమస్త వంశములు ఆశీర్వదింపబడునుగాక. సంతోషం చెప్పుకోండి విశ్వాసంతో గట్టిగా ఆమేన్. ఈ వాగ్దానంతో పాటు మరొక వాగ్దానం కూడా దేవుడిచ్చాడు యాకోబుకి. ఏమనంటే, నేను నీకు తోడుగా ఉంటాను, నీ వెళ్ళే ప్రతి స్థలములో నిన్ను కాపాడుతాను. నీ మూలంగా, నీ సంతానము మూలంగా భూమి యొక్క సమస్త వంశాలు ఆశీర్వదించబడాలి. అబ్రహాంతో చెప్పేటప్పుడు మాత్రం ఏమన్నాడంటే, అతని మూలంగా భూమిలోని సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి అన్నాడు. కానీ యాకోబుతో చెప్పేటప్పుడు మాత్రం దేవుడు ఏమని చెప్పాడంటే, నీ మూలముగా, నీ సంతానం మూలంగా భూమి యొక్క సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయి. నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను కాపాడుతాను, నీతో చెప్పింది నెరవేరే వరకు నిన్ను విడిచిపెట్టను అని చెప్పాడు. చూడండి ప్రియులారా, నీ మూలంగా, నీ సంతానం మూలంగా భూలోకంలో సమస్త వంశాలు ఆశీర్వదించబడాలి. దావీదుతో దేవుడు మాట్లాడితే ఏమన్నాడు తెలుసా? నీ ఇంటి వారి మూలంగానే నీకు అపాయం సంభవించబోతుంది అన్నాడు. మీ ఇంటి వారి మూలంగా, మీ పిల్లల మూలంగా నీకు కానీ, నీ బంధువులకు కానీ, నీ రక్త సంబంధులకు కానీ, సమాజానికి కానీ అపాయాలు సంభవించకూడదు. ఆశీర్వాదం మాత్రమే ప్రాప్తించునుగాక. గట్టిగా చెప్పుకోండి ఆమేన్. ఈ యాకోబు జీవితంలో యాకోబు మూలముగా, యాకోబు ద్వారా
యాకోబును బట్టి, యాకోబు వలన సమస్త వంశములు ఆశీర్వదించబట్టని గల కారణం ఏంటి అని అంటే, బైబిల్లో చక్కని మాట చెప్తాను చూడండి, అందరి తలపైకెత్తి. ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకించబడును. మీ జీవితంలో మీ ఊట ప్రత్యేకించబడినప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. మీ మూలంగా సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి. మీ సంతానం మూలంగా భూలోకములోని సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయి. మీ ఈ వాగ్దానం యాకోబు జీవితంలో, అతని సంతానం జీవితంలో నెరవేర్చబట్టడానికి గల కారణం ఏంటి అని మనం బైబిల్ గమనిస్తే, బైబిల్ చెప్తున్న సుందరమైన మాట ఏంటంటే, యాకోబు ఓట ప్రత్యేకించబడింది. ఓట అంటే ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు, ఊహలు ప్రత్యేకించబడ్డట్లుగా మనం లేఖనంలో గమనిస్తాం. మీకు వివరంగా చెప్తాను చూడండి. యాకోబు పద్దనరాములో ఉన్నటువంటి మేనమామ ఇంటికి వెళ్ళి 20 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. పెళ్లి జరిగింది అక్కడే, సంతానం కలిగింది అక్కడే, సంపాదించుకుంది అక్కడే, పనివాళ్ళు సమకూర్చబడింది అక్కడే, స్థితిమంతుడుగా శ్రీమంతుడుగా మార్చబడింది అక్కడే. కానీ 20 సంవత్సరాలలో వివాహం జరిగినా, పిల్లలు కలిగినా, పనివాళ్ళు వచ్చినా, విస్తారంగా మందలు అభివృద్ధి చెందిన, ఆస్తిని సంపాదించుకున్న తన జీవితంలో ఏదో తెలియని వెలితి, ఏదో తెలియని ఆ లోటు అతని జీవితాన్ని చిందరవందర చేసి ఆవేదనకి గురి చేస్తూ వచ్చింది. ఒకరోజు తండ్రి ఇంటి మీద వాంచగలిగి అతడు మామ ఇంటిని విడిచి భార్యతో, పిల్లలతో, పనివాళ్లతో సంపాదించిన సమస్తమైన సంపాద్యంతో తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు ఎబ్బోకో అనే ఒక రేవు దగ్గరికి వచ్చాడండి. వచ్చి మొదట తనకు కలిగిన ఆస్తంతా రేవు దాటించాడు. ఆ తర్వాత భార్యలను రేవు దాటించాడు. ఆ తర్వాత పిల్లల్ని రేవు దాటించాడు. ఆ తర్వాత దాసదాసీల్ని రేవు దాటించాడు. బైబిల్ చెప్తున్నమాట, యాకోబు ఒక్కడు మాత్రమే ఆ రాత్రి అక్కడ మిగిలిపోయాడు. దేవునికి స్తోత్రా. చూడండి, అతని జీవితంలో ఎప్పుడైతే ప్రత్యేకించబడ్డాడో, సంపాదన నుంచి ప్రత్యేకించబడ్డాడో, భార్యల నుండి అంటే శరీర సంబంధమైన కార్యాల నుంచి ప్రత్యేకించబడ్డాడో, పిల్లల యొక్క అనుబంధాల నుంచి ప్రత్యేకించబడ్డాడో, ఆస్తి పోస్తుల నుంచి ప్రత్యేకించబడ్డాడో, పనుల నుంచి, విస్తారమైన పని బాధ్యతల నుంచి ప్రత్యేకించబడి ఒంటరిగా ఎబ్బోకు రేవులో మిగిలిపోయాడు. రాత్రంతా ప్రార్థనలో పెనుగులాడుతూ ఉన్నాడు, బతిమలాడుతూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. దేవుడు అతనికి ప్రత్యక్షమై, తెల్లవారుచున్నది, నన్ను వదిలిపెట్టు అన్నాడు. అప్పుడు యాకోబు చెప్పిన మాట, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను వదిలిపెడతాను అని. చూడండి, భార్యలు 2 ఉన్నారు, 12 మంది కొడుకులు, ఒక కూతురు ఉన్నారు, పనివాళ్ళు ఉన్నారు, విస్తారమైన సంపాదన ఉంది. ఇంకేం కావాలి ఆశీర్వాదం? ఇంకేం కావాలి ఆశీర్వాదం అని అంటే ఏదో ఆశిస్తున్నట్లుగా మనం లేఖనంలో గమనిస్తాం. ఏంటి యాకోబు కోరుకున్న ఆశీర్వాదం అంటే, నేను మాత్రమే ఆశీర్వదించబడటం కాదు, నా మూలంగా, నా సంతానం మూలంగా భూలోకంలో సమస్త వంశాలు ఆశీర్వదించబడేటట్లుగా, ఆశీర్వాదానికి మూల పురుషుడుగా నేను మార్చబడాలి. అట్టి శ్రేష్టమైన ఆశీర్వాదం నాకు దయచేయమని వేడుకుంటే దేవుడు అప్పుడు అక్కడ అతనిని ఆశీర్వదించినట్లుగా లేఖనం చెప్తుంది. దేవునికి స్తోత్ర. ఇప్పుడు ఇక్కడ దేవుడు మీలో ఒక్కొక్కరిని ఆశీర్వదించబోతున్నాడు. అయితే మీ ఓట ప్రత్యేకించబడాలి, మీ ఆలోచనలు ప్రత్యేకించబడాలి, మీ తలంపులు ప్రత్యేకించబడాలి, మీ ఉద్దేశాలు ప్రత్యేకించబడాలి. అంతకుముందు యాకోబు యొక్క ఓట మోసపు ఓట, అబద్ధాల ఓట, అన్యాయపు ఓట,
ఎక్కడికి వెళ్తే అక్కడ మోసం చేస్తా బ్రతికాడు, అబద్ధాలు చెప్తా బ్రతికాడు, మారువేషంలో బ్రతికి అనేకులు మోసగించాడు. కానీ ఆ ఓట మార్చుకున్నాడు. మీ జీవితంలో కూడా ఈ మోసపు బ్రతుకు, అబద్ధాల బ్రతుకు, అన్యాయపు సంపాదన అనేది మీ కొంపలో ఉన్నంత కాలం, మీ జీవితంలో ఉన్నంత కాలం దేవుని ఆశీర్వాదం మీరు పొందలేరు. మీ మూలంగా, మీ సంతానం మూలంగా భూలోకంలో జాతులు దీవించబడవు. నిజంగా దీవించబడాలని కోరుకుంటే నీలో ఒక ప్రత్యేకమైన జీవితం, మూర్ఖులైన ఈ తరము వారికి నేను వేరే జీవించాలి. లోకం యొక్క పోకడ నాలో కనబడకూడదు, లోకాశలు కనబడకూడదు, లోక ఆచారాలు కనబడకూడదు, లోక మర్యాదలు కనబడకూడదు. నేను సంపూర్ణమును, ఉత్తమమును, అనుకూలమైన దేవుని చిత్తానుసారంగా జీవించాలని మీరు తీర్మానం చేసుకుంటే ఖచ్చితంగా అలనాడు యాకోబును ఆశీర్వదించి అతని మూలంగా, అతని సంతానం మూలంగా భూలోకంలో జాతులన్నీ ఆశీర్వదించిన సర్వశక్తిగల దేవుడు ఇది మొదలుకొని మీ మూలంగా, మీ సంతానం మూలంగా సమస్త వంశములను ఆశీర్వదించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా. చూడండి, మీ జీవితంలో ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాన్ని మీరు కోరుకోవాలి. మొదట చెప్పాను, అబ్రహాము మూలముగా భూమిలోని సమస్త వంశాలు ఆశీర్వదించబడ్డాయి. కారణం, అతడు నీతి న్యాయములతో జీవించాడు, దేవుని మార్గాలను గైకొన్నాడు. తన తర్వాత తన ఇంటి వారికి, తన పిల్లలకు కూడా వాటిని ఆజ్ఞాపించాడు గనక ఇక్కడ యాకోబు మూలంగా, అతని సంతానం మూలంగా భూమి యొక్క సమస్త వంశాలు ఆశీర్వదించబడ్డాయి. కారణం ఏంటంటే యాకోబు ఓట ప్రత్యేకించబడింది. మీ జీవితంలో మూర్ఖులైన తరము వారికి, అన్యజనులకు మీరు వేరుగా జీవించకుండా ఎంతకాలం నలుగురితో, నతానియేలు గుంపులో కలిసిపోయి జీవించినంతకాలం ఏ ఆశీర్వాదం ఉండదు. కానీ నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా జీవించాలి, నా మాటలు ప్రత్యేకంగా ఉండాలి, నా ప్రవర్తన ప్రత్యేకంగా ఉండాలి, నా సాక్ష్యం ప్రత్యేకంగా ఉండాలి, నా భక్తి ప్రత్యేకంగా ఉండాలి, నా జీవన విధానం ప్రత్యేకంగా ఉండాలి, నా ఇల్లు ప్రత్యేకంగా ఉండాలి, నా పిల్లల పెంపకం ప్రత్యేకంగా ఉండాలని ఎప్పుడైతే కోరుకుంటావో తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి, యాకోబుతో దేవుడు చేసిన వాగ్దానం ఎంత చక్కగా నెరవేరిందంటే, యాకోబు ఎక్కడ పాదం పెడితే అక్కడ ఆశీర్వాదం, అత్యధికమైన అభివృద్ధి అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్ర. అన్యజనులు చెప్తున్నారు, ఒరే బాబు యాకోబు, శకునం చూశానురా నిన్న, నీ మూలంగా నీవు పాదం పెట్టిన చోటంతటిని యెహోవా నన్ను ఆశీర్వదించాడు. ఏం మాట్లాడినవి? మీ గురించి ఎవరైనా అన్యజనులు సాక్ష్యం చెప్పగలరా? మీ ప్రార్థనల వలన, మీరు చేసే ఆరాధనల వలన, మీ ప్రవర్తనల వలన, మీరు చేస్తున్న మంచి కార్యాల వలన మేము ఆశీర్వదించబడ్డాం, మేము మంచిగా బ్రతకాలనే కోరిక మాలో కలుగుతుంది అని ఎవరైనా సాక్ష్యం చెప్పారా? ఒకసారి ఆలోచించండి. దేవుని పిల్లలు చాలా ప్రత్యేకించబడినటువంటి వారు, చాలా మాదిరికరంగా జీవించవలసిన వాళ్ళు, మంచి సాక్ష్యాన్ని కలిగి నడిపించబడాలి. అప్పుడే మన మూలంగా, మన సంతానం మూలంగా సమస్త జనములు ఆశీర్వదించబడుదురుగాక. మొదట మన మూలంగా సమస్త జనాలు ఆశీర్వదింపబడుదురుగాక. యేసన్న గారి మూలంగా భూప్రపంచంలోని సర్వజనములు ఆశీర్వదించబడుదురుగాక. హోసన్న మినిస్ట్రీస్ పరిచర్యల ద్వారా భూప్రపంచంలోని ప్రతి జనము, ప్రతి వంశము, ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి ఆశీర్వదించబడుదురుగాక. ఆత్మ సంబంధంగాను భౌతికంగాను ఆశీర్వదించబడుదురుగాక. అందరు చెప్పాలి గట్టిగా ఆమేన్. మరొక వ్యక్తిని గురించి ఒక శ్రేష్టమైన మాట చెప్తాను, చదువుకుందాం. చూడండి, ఫిలేమోను పత్రిక 7వ వచనం. సహోదరుడా, సహోదరుడా,
పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణయు కలిగాను. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచండి గట్టిగా. ఈ వ్యక్తిని గురించి, ఆ వ్యక్తి మూలంగా కలిగిన ఒక ప్రయోజనం గురించి దైవజనుడు పౌలు ప్రస్తావించాడు. ఆ వ్యక్తి పేరు ఫిలేమోను. అందరు నోతే చెప్తారా గట్టిగా? ఫిలేమోను. బైబిల్లో ఫిలేమోను పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది, 25 వచనాలు ఉంటాయి. యోధ పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది, 25 వచనాలు ఉంటాయి. ఫిలేమోను అనే మాటకు అర్థం ఏంటంటే ప్రియుడు లేదా ఇష్టుడు అని అర్థం. ఈ ఫిలేమోను చాలా శ్రీమంతుడైన వ్యక్తి, అపర కుబేరుడు, ఆస్తిపరుడు, ఐశ్వర్యంలో తులతూగుతున్న వ్యక్తి, ఎంతో ఆస్తిపరుడు. ఓ భక్తి కలిగిన భార్య, ఆమె పేరు అప్పియా. ఒక భక్తి కలిగిన కుమారుడు, అతని పేరు అగ్రిప్పు. భార్య పేరు అప్పియా, కుమారుడి పేరు అగ్రిప్పు, ఇతని పేరు ఫిలేమోను. అతని ఇంటిలో ఒక సంఘం కట్టబడి అభివృద్ధి చెంది ఆశీర్వదించబడతా ఉంది. అనుదినము రక్షణ పొందుతున్న వాళ్ళు ఆ సంఘంలో చేర్చబడుతున్నారు. ఆ సంఘం అంతకంతకు అభివృద్ధి చెంది విస్తరిస్తా వచ్చింది. ఈ ఫిలేమోనికి దైవజనుడు పౌలు జైల్లో ఉండి ఒక పత్రిక రాస్తున్నాడు. ఆ పత్రికలో ఒక శ్రేష్టమైన మాట వాడబడింది. ఏమనంటే, సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందం ఆదరణ కలిగెను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎవరైతే దేవునికి ప్రియులుగా ఉంటారో, నాయకులకు ప్రియులుగా ఉంటారో, పరిశుద్ధులైన సేవకులకు ప్రియులుగా ఉంటారో, యేసు రక్తంతో కడగబడి పరిశుద్ధ జీవితాన్ని జీవించుచున్న విశ్వాసులందరికీ ప్రియముగా ఇష్టలుగా జీవిస్తారో వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళు చూపే ప్రేమను బట్టి పరిశుద్ధుల హృదయాలకి ఏమి లభిస్తుంది అనే వివరాలు ఇక్కడ రాయబడ్డాయి. ఏమనంటే, నీ మూలముగా పరిశుద్ధుల హృదయములు విశ్రాంతి పొందుచున్నవి. మీరు ఒక్కసారి గుండె మీద చేసుకుని చెప్పండి, నా మూలంగా రక్షించబడిన నాట నుండి నేటి వరకు, నా తుది శ్వాస విడిచేంత వరకు పరిశుద్ధుల హృదయాలకి నేను విశ్రాంతినే కలిగించాను, కానీ ఎప్పుడు విసుగుదల పుట్టించలేదు. పరిశుద్ధుల హృదయాలకి ఆదరణ కలిగించాను, కానీ ఆవేదన కలిగించలేదు అని మీరు ధైర్యంగా చెప్పగలరా? ఇక్కడ చూడండి, ఫిలేమోను గురించి దైవజనుడు పౌలు కర్రకన్నికి చెప్తున్నాడు. నీ మూలంగా సహోదరుడా, ఓ ప్రియుడా, నా జత పనివాడా, నీకు ఎంత ధనమున్నా, ఎంత మంచి పేరు ప్రఖ్యాతులున్నా, ఎంత భక్తి ఉన్నా, నీ ఇంట ఒక మహిమగల సంఘం స్థాపించబడి ఆశీర్వదించబడుతూ ఉన్నా, కానీ నీ భార్య చాలా భక్తి కలిగింది, నీ కుమారుడు ఒక యోధుల్లాగా సువార్త పరిచర్యలో, సంఘ పరిచర్యలో ఆత్మల భారంతో నడిపించబడుతూ పోరాడే ఒక యోధుల్లాగా జీవిస్తున్నా, ఎక్కడ నీలో అతిశయం కనబడలేదు, గర్వం కనబడలేదు. నీ మూలంగా ఎంతోమంది క్రీస్తు రక్తంతో కడగబడిన పరిశుద్ధుల హృదయాలు, జీవితాలు, కుటుంబాలు విశ్రాంతి పొంది నెమ్మదిగా జీవిస్తున్నాయి.
ప్రశాంతంగా జీవిస్తున్నాయి, విశేషమైన ఆనందం, ఆదరణ, విశ్రాంతి పొందుతున్నాయి. సహోదరుడా ఫిలెమోన్ అని పత్రిక ద్వారా ఓ శ్రేష్టమైన మాటను తెలియపరుస్తున్నాడు. ఈ వాక్యంలో మీరందరూ తెలుసుకోవాల్సిన, నేర్చుకోవాల్సిన ఒక మాట గుర్తుపెట్టుకోండి. రక్షించబడి, క్రీస్తు ప్రేమతో నింపబడి, క్రీస్తు యొక్క సరళతలో, పరిశుద్ధతలో నడిపించబడుతున్న నీ మూలముగా, నిన్ను బట్టి, నీ వలన, నీ ద్వారా నీ కుటుంబ సభ్యుల కన్నా విశ్రాంతి ఉందా? నెమ్మది ఉందా? నీ ఇరుగు పొరుగు వాళ్ళకి నెమ్మది ఉందా? సంఘంలో విశ్వాసులకు నెమ్మది ఉందా? సేవకులకి నెమ్మది ఉందా? నీ స్నేహితులకి నెమ్మది ఉందా? ఏమండి, రక్షించబడి దేవుని ప్రేమతో నింపబడి విశ్వాసములో వర్ధిల్లుచున్నటువంటి పలానా విశ్వాసితో కాసేపు మాట్లాడితే చాలండి, అతని నోటి మాటలు ఏంటంటే హృదయానికి ఎంత ఊరట కలుగుతుందో, ప్రాణం ఎంత సేదతీర్చబడుతుందో, ప్రాణం ఎంత తెప్పరిలిద్దో, ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుందో రండి. బాధలన్నీ మర్చిపోతామండి, కష్టాలన్నీ మర్చిపోతామండి, వ్యాధులన్నీ మర్చిపోతామండి, ఇబ్బందులన్నీ మర్చిపోతామండి, చింతంతా మర్చిపోతామండి. ఏదో తెలియని ప్రశాంతత, ఏదో తెలియని ఆనందం, ఏదో తెలియని ఉత్సాహం క్రొత్తగా అనుగ్రహించబడుతుంది. భారమంతా తొలగిపోయి ప్రాణం తేలికైపోతుందండి. పలానా వాళ్ళతో సహవాసం చేస్తే, పలానా వాళ్ళతో కాసేపు 10 నిమిషాలు మాట్లాడితే చాలండి, నేను అసలు భూమి మీద ఉన్నానా, పరలోకంలో ఉన్నానా ఫీలింగ్ వస్తుందండి అని మిమ్మల్ని గురించి, మీ మాటల గురించి, మీ ప్రేమను గురించి, మీ సహవాసాన్ని గురించి ఎవరైనా చెప్పగలరా? దైవజనుడు పౌలు ఫిలెమోను గురించి చెప్తున్నాడు. సహోదరుడా, నీ మూలంగా పరిశుద్ధుల హృదయాలన్నీ విశ్రాంతి పొందుచున్నవి. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పాలండి హల్లెలూయా. ఒక సమస్య వచ్చిందండి. సమస్య వచ్చింది. 3 రాజులు కలిసి యుద్ధానికి వెళ్ళారు. దారి తప్పిపోయారు. తీసుకెళ్ళిన ఆహారం అయిపోయింది, తాగటానికి నీళ్లు కూడా లేవు. 3 కలిసి ఎట్లా మాట్లాడుకుంటున్నారు, కటకట. రాజభోగంతో నడిపించబడిన మనకి ఈ దౌర్భాగ్య స్థితి ఎలా? త్రాగుటకు నీళ్లు లేవు, తినుటకు పంచభక్ష ప్రమాణములు లేవు, పరునటకు పరుపులు లేవు. ఏమిటి బాధ? ఈ కష్టంలోంచి గట్టెక్కించే నాదుడు లేడా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఒక రాజుగారు చెప్పాడు, నాకు తెలిసిన ఒక ప్రవక్త ఉన్నాడండి అన్నాడు. ఎవరా ప్రవక్త అని అంటే, ఆ ప్రవక్తను గురించి పరిచయం చేసేటప్పుడు ఒక మాట చెప్పాడండి. ఏం చెప్పాడు తెలుసా? ఏలియా చేతుల మీద నీళ్లు పోసిన సాపాతు కుమారుడైన ఎలీషా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలీషా ఎవరు? ఏలియా ఎవరు? ఏలియా వివరాలు బైబిల్లో పెద్దగా లేవు. కానీ ఎలీషా ధనవంతుడు, భూస్వామి, ఆసామి, పేరు ప్రఖ్యాతులు కలిగినవాడు, ధనధాన్య సమృద్ధి కలిగినవాడు, ఘనత పొందినవాడు, కష్టజీవి, ఎన్నో శ్రేష్టమైన సుగుణాలు కలిగినటువంటి వ్యక్తి, ధనవంతుల కుటుంబంలో పుట్టినవాడు. పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టాడు. అంత ఉన్నతంగా జీవించినటువంటి ఎలీషా ఏమీ లేనటువంటి, ఏ ధనధాన్య సమృద్ధి లేనటువంటి ఏలియాను దర్శించి, అతన్ని సమీపించి, అతని చేతుల మీద నీళ్లు పోస్తూ అదే బిరుదుగా ధరించుకుని జీవితాన్ని కొనసాగించిన వ్యక్తి ఎలీషా. దేవునికి స్తోత్ర. మీరు ఆగి ఆలోచించండి. మీరు సేవకుల చేతుల మీద నీళ్లు పోస్తున్నారా, నిప్పులు పోస్తున్నారా? సేవకుల గుండెల్లో ఆదరణ కలిగిస్తున్నారా, ఆవేదన కలిగిస్తున్నారా? దైవజనుడు పౌలు ఎబ్రీ పత్రికలు రాస్తూ అంటాడు, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వాళ్ళు దుఃఖముతో ఆ పని చేస్తే మీకు ప్రయోజనం ఉండదు. కాబట్టి వాళ్ళు ఆనందముతో
ఉత్సాహముతో ఉల్లాసముతో ఆశీర్వాదకరంగా పరిచర్య చేసేటట్లుగా మీరు వారి మాట విని వారికి లోబడండి. చూడండి, ధనమున్న, జ్ఞానమున్న, గొప్ప వంశమైన, ఉన్నత శిఖరాల్లో ఊరేగించబడుతున్న మీ ద్వారా పరిశుద్ధుల హృదయాలకి విశ్రాంతి లభించాలి, నెమ్మది లభించాలి, ఆనందం లభించాలి, విశేషమైన ఓదార్పు లభించాలి. కానీ మీలో ఎవరిని బట్టి సేవకులు కానీ, విశ్వాసులు కానీ, పరిశుద్ధులు కానీ, అన్యజనులు కానీ, స్నేహితులు కానీ దుఃఖపడకూడదు, ఏడవకూడదు, నొచ్చుకోకూడదు, గాయపరచబడకూడదు. జీవితాంతం కంట తడి పెడుతూ కన్యల మధ్యలో కాపురం చేయకూడదు. నా జీవితం ఇట్ట అయిపోవటానికి కారణం వాళ్ళేనండి, వాళ్ళ మూలంగా నా కొంపెట తగలబడుతుందండి అని ఎవరు కూడా మనలో ఎవరిని బట్టి బాధపడకూడదు, ఎవరిని బట్టి దుఃఖపడకూడదు. రక్షించబడ్డాం, దేవుని ప్రేమతో నింపబడ్డాం, విశ్వాసంలో స్థిరపరచబడ్డాం, పరిశుద్ధతలో నడిపించబడుతున్న మన ద్వారా, మన మూలంగా పరిశుద్ధులైన యేసు రక్తంతో కడగబడిన, నీతిమంతులుగా మార్చబడిన, పరిశుద్ధులుగా జీవిస్తున్న ఏ ఒక్కరికి కూడా ఎలాంటి విసుగుదల రాకూడదండి, ఎలాంటి అసహ్యం కలగకూడదండి, ఎలాంటి బాధ కలగకూడదండి. ప్రతి వారికి మన ద్వారా ఆదరణ, ఆనందం, విశ్రాంతి మాత్రమే కలుగునుగాక. సంతోషం చెప్పండి గట్టిగా. ఇక మీదటైనా నా మూలంగా నా ఇంటి వారికి విశ్రాంతి, ఆనందం, ఆదరణ కలిగిస్తాను. నా ప్రేమ ద్వారా, నా సత్కార్యముల ద్వారా, నా భక్తి ద్వారా, నా మంచి పనుల ద్వారా నేను అనేకులకు ప్రయోజనకరంగా ఉంటాను. ఎవరికి ఇబ్బంది కలిగించను, ఎవరికి తొందర కలిగించను, ఎవరిని శ్రమల పాలు చేయను, ఎవరిని కృంగుబాటుకి గురి చేయను. నేను బ్రతికినంత కాలం అనేకులకు భరోసా ఇచ్చే వ్యక్తిగా, అనేకులను ఆదరించే వ్యక్తిగా, అనేకులను ధైర్యపరిచే వ్యక్తిగా నేను జీవిస్తానని తీర్మానం చేసుకోండి. ఖచ్చితంగా నీ మూలంగా పరిశుద్ధులందరి హృదయాలకు విశ్రాంతి అనుగ్రహించబడునుగాక. గట్టిగా చెప్తారా? ఇందులోని మీకు ఒక మాట చెప్తాను, చదువుకుందాం. చూడండి, 106వ కీర్తన 32, 33 వచనాలు. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి. కావున ఇజ్రాయేలీల మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. తలల పైకెత్తి చూస్తారా? దేవుడు ప్రత్యేకించుకుని దేవుని పేరు పెట్టబడిన ప్రజలు ఇజ్రాయేలీలు. దేవుని ద్వారా ఎన్నో మేలులు పొందారు, ఎన్నో విజయాలు అందుకున్నారు, ఎన్నో ఆశీర్వాదాలు అనుభవించారు. అయితే మెరీబా జలముల యొద్దట దేవునికి కోపం పుట్టించినప్పుడు ఇజ్రాయేలీల మూలముగా మోషేకట ఏం కలిగిందని రాసిందంటే బాధ కలిగింది. ఎప్పుడైతే మోషేకి ఇశ్రాయేలీల మూలంగా బాధ కలిగిందో అప్పుడట మోషే తన పెదవులతో కాని మాటలు మాట్లాడాడట. ఏ మాటలు మాట్లాడాడు? దేవుడు సాక్ష్యం చెప్పాడు మోషే గురించి, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, నేను అతనితో గూఢభావాలతో మాట్లాడను, ముఖాముఖిగా దర్శనమిచ్చి మాట్లాడతాను అని ఇంత మంచి సాక్ష్యం దేవుని ద్వారా పొంది ఇశ్రాయేలీలను ఇంచుమించు 40 సంవత్సరాలు భరించి గర్భమున ధరించిన తల్లి తన బిడ్డలకు పాలిచ్చి పెంచినట్లుగా, ఓర్చుకుని సహించి భరించినట్లుగా ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని ఎంతగానో ఓర్చుకున్నాడు, భరించాడు, సహించాడు, తట్టుకున్నాడు, నిలబడ్డాడు. కానీ ఈ చివరిలోనండి ఇశ్రాయేలీల మూలముగా ఎప్పుడైతే ఒక సేవకుడికి బాధ కలిగిందో
అప్పుడట నోరు తెరిచి కాని మాటలు మాట్లాడాడు. దాని ఫలితంగా వాగ్దాన భూమిలోనికి శరీరధారిగా అడుగు పెట్టలేకపోయాడు. చూడండి, విచిత్రమైన మాట చూడండి. సైతాను యొక్క తంత్రం ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. సేవకుడిని ఏమి చేయలేనటువంటి పరిస్థితి వచ్చిందనుకోండి సైతానికి, అప్పుడు ఏం చేస్తాడంటే విశ్వాసుల ద్వారా, ఇంటి వాళ్ళ ద్వారా, కన్నబిడ్డల ద్వారా మనకు బాధ కలిగించి మనం కాని మాటలు మాట్లాడేటట్లుగా, దేవునికి విరోధంగా మాట్లాడేటట్లుగా, దేవుని నియమానికి వ్యతిరేకంగా మాట్లాడేటట్లుగా, మన నోట నుంచి రాకూడని మాటలు వచ్చేటట్లుగా సైతాను మనల్ని ప్రేరేపించి మనం గమ్యస్థానం చేరుకోకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. నా ప్రియులారా, మీలో వెలిగించబడిన, విమోచించబడిన, పరిశుద్ధపరచబడిన, ప్రత్యేకించబడిన, విశ్వాస మార్గంలో నడిపించబడుతున్న మీలో ఎవ్వరి మూలంగా ఎవ్వరికి బాధ కలగకూడదు, ఎవ్వరికి విసుగు పుట్టకూడదు, ఎవ్వరికి అసహ్యత కలగకూడదు, ఎవరు దేవుడి నామాన్ని దూషించకూడదు, దేవుని సన్నిధికి దూరం కాకూడదు. నాయకులకి బాధ కలగకూడదు, విశ్వాసులకి బాధ కలగకూడదు, ఇంటి వారికి బాధ కలగకూడదు, స్నేహితులకి బాధ కలగకూడదు. చిన్నవాళ్ళకైనా, పెద్దలకైనా, యవ్వనస్తులకైనా, వృద్ధులకైనా ఎవ్వరికి బాధ కలిగించినటువంటి ఒక శ్రేష్టమైన జీవితం మనం జీవించాలి. దేవుని స్తోత్రం చెప్పుకోండి గట్టిగా. ఎందుకో ఈ మాట చెప్తుంటే మీకు చెప్పాలనిపిస్తుంది. మీరు ప్రార్థన చేసుకోండి మనస్ఫూర్తిగా ప్రతిరోజు. అయ్యా, నేను బ్రతికినంత కాలం నా మూలంగా, నా ఇంటి వారి మూలంగా, నా పిల్లల మూలంగా నాయకులకు కానీ, సేవకులకు కానీ, విశ్వాసులకు కానీ, పరిశుద్ధులకు కానీ, మందిరానికి వచ్చే ఏ ఒక్కరికి నా ప్రవర్తన విపరీతంగా ఉండకూడదు, నా ద్వారా ఎవరికి నష్టం సంభవించకూడదు, అపాయం సంభవించకూడదు, బాధ సంభవించకూడదు, ఎవరు దుఃఖపడకూడదు, ఎవరు కంటతడి పెట్టకూడదు, ఎవరు మానసిక ఒత్తిళ్లకు లోను కాకూడదు, ఎవరి ఆరోగ్యం క్షీణించకూడదు అని మీరు ప్రార్థన చేసుకోవాలి. బైబిల్ చెప్తుంది చూడండి. ఎప్పుడైతే మోషేకి ఇశ్రాయేలీల మూలంగా బాధ కలిగిందో అతడు నోరు తెరిచి కాని మాటలు మాట్లాడుతూ మొదలుపెట్టాడు. మోషే, నువ్వు దేవుని ముఖాముఖిగా ఎరిగావు కదా, మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా దేవుడు నీతో మాట్లాడుతుంటే నువ్వు చక్కగా వినేవాడు కదా. 40 రోజులు అన్నపానాలు మర్చిపోయి, ఇల్లు వాకిళ్ళు మర్చిపోయి, ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని మర్చిపోయి ఆ కొండ మీద 40 రాత్రి మగలు దేవుని సన్నిధిలో ఉండి దేవుని ముఖాన్ని చూసి దేవుని స్వరాన్ని విని ధర్మశాస్త్ర విధి తీసుకొచ్చిన వ్యక్తివి కదా. అయ్యా, నువ్వు ఆ బాధ ఎందుకు భరించలేకపోయావంటే తెలీదు, కాని మాటలు మాట్లాడేసేసాను అంటున్నాడు. నా మాటనండి, ఎవ్వరు మీ ద్వారా వారికి అనుగ్రహించబడిన కృప, వారి పట్ల దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక నెరవేర్చబడకుండా మీరు బాధ్యులుగా ఉండకూడదు. మీ మూలంగా ఏ ఒక్కరూ బాధపడకూడదు, ఏ ఒక్కరూ ఏడవకూడదు, ఏ ఒక్కరూ కంటతడి పెట్టకూడదు, ఏ ఒక్కరూ మూలుగులిడుతూ నిట్టూర్పులు విడిచి నిస్సహాయంగా మాట్లాడకూడదు. నిన్ను బట్టి పరిశుద్ధులందరి హృదయాలకి విశ్రాంతి కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, ప్రాణాలు సేదతీర్చబడునుగాక, ప్రాణాలు తెప్పరిల్లునుగాక, మనశ్శాంతిగా బ్రతుకుదురుగాక, విశేషమైన ఆనందం, ఆదరణ సర్వ సమాజానికి నీ మూలంగా అనుగ్రహించబడునుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. దైవజనుడు పౌలు చెప్పిన మరొక మాట చెప్తాను, చదువుకుందాం. 3వ మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యం చదువుకుందామండి. మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనా, ఈ మాట నోట్ చేసుకోండి, నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని
నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు మహింపరచండి. మీకు నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పే మాట చెప్తారా? ఇక్కడ దైవజనుడు పౌలు అంటున్నాడు, నా బ్రతుకు మూలముగానైనను సరే, నా చావు మూలంగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు నా మూలముగా నా ద్వారా నన్ను బట్టి ఘనపరచబడునుగాక. అందరు చెప్పాలి గట్టిగా ఆమేన్. ఇంకొక మాటలో చెప్పాలంటే, మనము బ్రతుకునను ప్రభు కోసమే బ్రతకాలి, చనిపోయినా ప్రభు కోసమే చనిపోవాలి. మనము బ్రతికి ఉన్నా ప్రభువారంగా పిలువబడాలి, మనము చనిపోయినా ప్రభువారముగానే చనిపోవాలి. దేవుని స్తోత్ర. మన మీద ఒక ముద్ర కనబడాలి, ఇతడు ప్రభు బిడ్డ, ఇతడు ప్రభు ఘనత కోసం ప్రత్యేకించబడిన వ్యక్తి, ఇతను బ్రతికినంత కాలం క్రీస్తే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు. నేను బ్రతుకుతుంది నా కోసం, ప్రాణమిచ్చి రక్తం కార్చి సమాధిలో పెట్టబడి తిరిగి లేచిన పునరుద్ధానుడైన యేసయ్య కోసమే నేను బ్రతుకుతున్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నా కోరికలను, నా శరీర ఇచ్ఛలను క్రీస్తుతో కూడా నేను సిలువ వేసి ఉన్నాను. ఇదిగో నేను బ్రతికినంత కాలం నా బ్రతుకు మూలంగా, నా జీవితం మూలంగా, నా సువార్త ప్రకటన మూలంగా, నేను బోధించే ఉపదేశం మూలంగా, నా సాక్ష్యం మూలంగా, నా వస్త్రధారణ మూలంగా, నా ప్రార్థనల మూలముగా క్రీస్తు మాత్రమే నా యందు, నా శరీరమందు, నా ద్వారా ఘనపరచబడాలి. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నేను చచ్చిపోయినా కానీ ఈ డెడ్ బాడీ ద్వారా, ఇది సమాధిలో పూడ్చిపెట్టబడేంత వరకు కూడా, భూస్థాపన జరిగేంత వరకు కూడా ఈ శరీరములో క్రీస్తు మాత్రమే గణపరచబడాలి. దేవుని స్తోత్ర. ఇలా గణపరచబడాలని కోరుకుంటే మీరేం చేయాలో తెలుసా? మీ శరీరాన్ని ప్రభువుకి సమర్పించాలి. మీ శరీరాన్ని మీరు ఏం చేయాలో తెలుసా? నలగగొట్టుకుని దాన్ని లోబర్చుకోవాలి. అందుకే పౌలు అంటున్నాడు, అందరికీ ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోతునేమోనని నా శరీరాన్ని నలగగొట్టుకుని దానిని లోబర్చుకుంటున్నాను. ఈ శరీరం అంత తొందరగా లోబడదు. ఆత్మకి శరీరానికి అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఆత్మ చేత శరీర క్రియలను చంపుతారో వాళ్ళే జీవిస్తారు, వాళ్ళే జయిస్తారు, వాళ్ళే ఆశీర్వాదకరంగా నడిపించబడతారు. దేవునికి స్తోత్ర. కనుక ప్రియులారా, మీ శరీరం ద్వారా, మీ శరీరమందు క్రీస్తు గణపరచబడాలని ఎవరైతే ఆశపడతారో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే శరీరాన్ని నలగొడతా ఉండాలి. తరచుగా ఉపవాస ప్రార్థనలు, తరచుగా జాగరణాలు, తరచుగా సన్నిధికి రావటం, తరచుగా దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలు చేయటం. ఇన్ని సంవత్సరాలు టన్నులు బియ్యం తిన్నారు, టన్నులు సరుకులు తిన్నారు, టన్నులు తినే పని మీదే ఉన్నారు. నా మాటనండి, ఇక మీదటైన మీ శరీరాన్ని అప్పుడప్పుడు నలగొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. అందరు చెప్పండి గట్టిగా ఆమేన్. దేవునికి ఇష్టంగా మీ శరీరం సమర్పించబడాలి. ఈ మీ శరీరంలో, మీ జీవితంలో దేవుడు మాత్రమే ఘనపరచబడాలి, దేవుడి నామం మహిమపరచబడాలి, దేవుడి నామం హెచ్చించబడాలి. దేవుడి నామాన్ని అనేకులు మీ ద్వారా, మీ మూలంగా తెలుసుకోవాలి అని అంటే శరీరాన్ని నలగొట్టాలి. దేవుని స్తోత్ర. రోకల బండిచ్చి కానీ, కత్తిచ్చి కానీ, కర్రలిచ్చి కానీ పిల్లల చేత నల్లగొట్టుకోబాకండి. మళ్ళీ నొప్పులు విపరీతం అయిపోతాయి, మళ్ళీ పెయిన్ కిల్లర్లు వాడాల్సి వచ్చింది. అన్నపానాలు మానివేసి, ఉపవాస దీక్ష భూని, నిద్రాహారాలు మాని దేవుని సందులో ప్రార్థనలో గడిపితే కోరికలన్నీ చస్తాయి. క్రీస్తు మీ శరీరంలో ఘనపరచబడతారు. దేవుని స్తోత్ర. శరీరాన్ని కోవబెట్టారనుకోండి, శరీరాన్ని బాగా బలిసిందనుకోండి,
శరీరానికి బాగా రక్తం పట్టిందనుకోండి, లేనిపోని కోరికలు వస్తూ ఉంటాయి. క్రీస్తు గణపరచబడటానికి బదులుగా దూషించబడే ప్రమాదం ఉంది, అపవిత్రపరచబడే ప్రమాదం ఉంది, అన్యజనుల మధ్యలో అవమానపరచబడే ప్రమాదం ఉంది. కనుక ఎక్కడ ఎప్పుడైనా నా ద్వారా, నా శరీరం ద్వారా అయ్యో క్రీస్తు అవమానపరచబడకూడదు, క్రీస్తు దూషణ పాలు కాకూడదని ఆ వైరాగ్యం, ఆ దర్శనం, ఆ భారం మీలో గనక ఉంటే ఈ రోజు నుంచే మీ శరీరాన్ని నలగొట్టుకుని లోబర్చుకోండి. క్రీస్తు మీ బ్రతికినంత కాలం మీ శరీరం ద్వారా, మీ ప్రవర్తన ద్వారా, మీ మాటల ద్వారా, మీ చూపుల ద్వారా, మీ వస్త్రధారణ ద్వారా, మీ సాక్ష్యం ద్వారా గణపరచబడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొంతమంది బ్రతికినంత కాలము క్రీస్తుని గణపరచరు, చచ్చిన తర్వాత కూడా గణపరచరు. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైన వాళ్ళు బతికినంత కాలం మనుషుల్ని గణపరుచుకుంటూ బ్రతుకుతారు, మనుషుల్ని పొగుడుతా బ్రతుకుతారు, మనుషులకి భజన చేస్తా బ్రతుకుతారు. నా మాటనండి, మనుషుల్ని సన్మానించడం మంచిదే, మనుషుల్ని గౌరవించడం మంచిదే, కానీ మనుషుల్ని ఓవర్గా పొగడటం, గణపరచడం, పూజ చేయటం, కొనియాడటం, పిచ్చచూపులు చూడటం ఇలాంటి దౌర్భాగ్య పనులు చేయకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొంతమంది ఆ తిరుపతిలో మింగినట్లుగా మింగటానికి అట్లా చూస్తూ ఉంటారు. ఎందుకు చూస్తున్నారో తెలియదు, మనకి ఎందుకు చూస్తారో తెలియదు, అందుకే వస్తారు మందిరానికి, అందుకే వస్తూ ఉంటారు కొంతమంది. నా మాట రండి, క్రీస్తు మీరు బ్రతికినంత కాలం మీ ద్వారా గణపరచబడాలి. దేవునికి స్తోత్రం. చచ్చిన తర్వాత కూడా మీ ద్వారా క్రీస్తు నామమే గణపరచబడాలి. దేవునికి స్తోత్రం. అదే నా ప్రతిష్ట, నా తీర్మానం. నేను బ్రతికినంత కాలం క్రీస్తును మాత్రమే గణపరచాలి, క్రీస్తు కోసమే బ్రతకాలి, క్రీస్తు బిడ్డగా నేను జీవించాలి. నన్ను చూసిన వాళ్ళంతా చెప్పాలి, ఇతడు ప్రభు దాసుడు కదూ, సర్వోన్నతుని దాసుడు కదూ అని నన్ను గురించి చెప్పుకోవాలి. ఇతను ప్రభు కోసం బ్రతుకుతాడట. ఇతడు వివాహాన్ని నిషేధించి వివాహం చేసుకోకుండా సమర్పించుకుని, ప్రతిష్ఠించుకుని, పవిత్రంగా, నీతిగా, దేవునామ మహిమార్థమై పిలుపు దర్శనాన్ని కాపాడుకుని, ఎక్కడ దేవునామం దూషించబడకుండా పిలువబడిన పిలుపు తగినట్లుగా జీవిస్తున్నాడు. ఇతను చచ్చిపోయేదాకా పెళ్లి చేసుకోకుండా చాలా పవిత్రంగా జీవితాన్ని కాపాడుకుని, సాక్ష్యాన్ని కాపాడుకుని, ఎన్నో చోట్ల సేవ చేసి, ఎన్నో మందిరాలు నిర్మించి, ఎంతోమందిని రక్షణలోనికి నడిపించి, ఎంతోమందికి మాదిరికరంగా జీవించిన వ్యక్తి అని నన్ను గురించి నేను చచ్చిన తర్వాత కూడా చెప్పుకోవాలి. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బ్రతికినప్పుడు మాత్రమే కాదు, చచ్చిన తర్వాత కూడా చెప్పాలి. కొంతమంది బతికినంత కాలం చెప్పరు, చచ్చిన తర్వాత మాత్రం చెప్తారు. చచ్చిన తర్వాత అయ్యో 5 లీటర్లు పాలు ఇచ్చేది మా గీత అనవసరంగా చచ్చిపోయింది, దాన్ని మేత పెట్టలేదు. చచ్చిన తర్వాత చెప్తారు. ఇక్కడున్నంత కాలం కొంతమంది యేసుదాస్ పాస్టర్ విలువ తెలియదు, సంఘ కాపరి విలువ తెలియదు, సంఘ కాపరి భారం తెలియదు, సంఘ కాపరి వేదన తెలియదు, సంఘ కాపరి యొక్క మనస్తత్వం ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. ప్రతి మాటకి పెడార్థాలు, అపార్థాలు, అనుమానాలు, సందేహాలు. ఏ మంచి మాట చెప్పినా సరే దాని వెనక మరలా పర్యవసానం పెడార్థాలతో మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఎప్పుడు తెలిసిద్ది అని అంటే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత తెలిసిద్ది. తెలిసినా కానీ ప్రయోజనం ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సభాముఖంగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి నేను ట్రాన్స్ఫర్ అయితే పొరపాటున మీలో ఎవరి ఫోన్లకి రెస్పాన్స్ ఉండదు, ఎవ్వరూ నా దగ్గరికి మీరు రానియను. నేను కూడా మీ కుటుంబాల్లో జరిగే శుభకార్యాలకు కానీ, ఏ కార్యక్రమాలకు కానీ పొరపాటున రాను. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా కాలమైంది మీ ఇల్లు చూసి, మిమ్మల్ని చూడాలనిపిస్తుంది, మీ ఏరియా చూడాలనిపిస్తుంది. మీకు పుట్టిన పిల్లలు చిన్నప్పుడు పుట్టారు, నేనే పేరు పెట్టాను, ఎట్టా ఉన్నాడో చూడాలి. ఆడు మూతి కూడా దుడిసాను, ఆడు ముడ్డి గడుగుదాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఎట్టాటి మాటలు చెప్పనే పొరపాటున చెప్పను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఇక్కడ నన్ను దేవుడు ఉంచినంత కాలం బాధ్యతగా పరిచర్య చేస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళి ఆఖరి రోజు కూడా అవసరమైతే దేవుడు నన్ను ప్రేరేపిస్తే ఏ పని అప్పగిస్తే ఆ పని చేసే వెళ్తాను. ఆ తర్వాత ఇక్కడికి కన్నెత్తి చూడను కూడా చూడను. దేవుని స్తోత్ర. అది నా ప్రతిష్ట, అది నా తీర్మానం. మళ్ళీ సంస్థలో సేవకులంతట చేయాలి కదా అని నన్ను అడగొద్దు. ఒక్కొక్కరు తీర్మానాలు, ఒక్కొక్కరు దేవునితో చేసుకునే ప్రతిష్టలు వేరుగా ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పౌలు గారు ఏమంటున్నాడు? నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. పౌలు గారు చెప్పిన సాక్ష్యం చెప్తాను చూడండి. క్రీస్తునందున్న యోదయ సంఘముల వారికి నా ముఖ పరిచయము లేదు. నా ముఖ పరిచయము క్రీస్తునందున్న యోదయ సంఘాలకు నా ముఖ పరిచయం లేదు. నన్ను ఎప్పుడు చూడలేదు వాళ్ళు. నా మాటలు వెంటనే కానీ నాకు పరిచయం లేదు. అసలు నాకు పరిచయం లేదు. కానీ నా గురించి వాళ్ళు ఒకప్పుడు ఒక మాట అన్నారు. ఏమనంటే, అమ్మో సౌలుగాడు మహాహింసకుడు, హానికరుడు, దుర్మార్గుడు అని అన్నారు. అయితే మునుపు మతాన్ని పాడు చేసినవాడు, విశ్వాసాన్ని పాడు చేసినవాడు, సంఘాన్ని పాడు చేసినవాడు ఇప్పుడు ఆ మతాన్ని, ఆ మత ఆచారాలను, ఆ మత విశ్వాసాలను, ఆ మత ప్రమాణాలను ప్రకటిస్తున్నాడు అన్న వార్త తెలుసుకుని వాళ్ళట పౌలు గారిని బట్టి దేవుడి నామాన్ని గణపరిచారట. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీ ముఖ పరిచయం లేని వాళ్ళు, మీ గురించి బ్యాడ్గా విన్నటువంటి వాళ్ళు మీ గురించి మరల ఇప్పుడు ఒక మంచి సాక్ష్యం వినాలి. యేసుక్రీస్తు దర్శనం పొందిన తర్వాత, ఆకాశం నుంచి కలిగిన దర్శనానికి విధేయత చూపిన తర్వాత, మనోనేత్రాలు వెలిగించబడిన తర్వాత, ఆత్మతో నింపబడిన తర్వాత, అమ్మో వీళ్ళ ద్వారా దేవుడి నామం మహిమపరచబడుతుంది. వీళ్ళు దేన్నైతే పాడు చేశారో అదే బాగు చేస్తున్నారు. దేనినైతే హింస పెట్టారో దానికోసమే మరలా పునరుద్ధరణ కొరకు ప్రయాసపడుతున్నారని మీలో అనేక మంది సాక్ష్యం వినాలి. దేవుని స్తోత్ర. గట్టి చెప్పాలి హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 13వ వాక్యం. ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుటయందు మీరు విధేయత చూపినందున వారి విషయమును మీ విషయమును ఎంత పూర్ణ ఔదార్యముతో ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్యల మూలముగా మీ యోగ్యత కనబడినందున వారందరూ దేవుడు మహిమపరుస్తున్నారు. చప్పట్లు కొట్టండి అర్థమైన వాళ్ళందరూ గట్టిగా. చప్పట్లు కొట్టాలి, గట్టి కొట్టాలి. చివరి మాట నేను ఒక 3 నిమిషాల్లో ముగిస్తాను. ఇటు చూడండి అందరూ. దైవజనుడు పౌలు చెప్తున్నాడు, ఈ సువార్తను మీరు అంగీకరించినందుకు విధేయత చూపారు. బోధించే బోధలకు మీరు అంగీకరిస్తున్నామని, అనుసరిస్తామని విధేయత చూపారు, విశ్వసించారు, విజయ మార్గంలో నడుచుకోవడానికి ఇష్టపడుతున్నారు. అంత మాత్రమే కాదు, వారి చేతను మీ చేతను అంగీకరించబడినందున ఈ ధర్మము ఔదార్యముతో మీరు సమర్పించారు. జాగ్రత్తగా వినండి. వీళ్ళు చేసిన 2 పరిచర్యలు. ఒకటి, సువార్తను అంగీకరించటానికి విధేయత చూపారు. 2, పరిశుద్ధుల అవసరాలు తీర్చడానికి పూర్ణ ఔదార్యంతో వారికి కలిగిన కష్టార్జితాన్ని ధారాళంగా, ఉత్సాహంగా, హృదయపూర్వకంగా ఖర్చు పెట్టడానికి ముందుకి వచ్చారట. ఈ 2 కారణాల ద్వారా ఈ పరిచర్య ద్వారా, ఏ పరిచర్య? పరిశుద్ధుల అవసరాలు తీర్చడానికి కానుకలు సమర్పించే పరిచర్య ద్వారా, సువార్తను అంగీకరించినందున విధేయత చూపిన పరిచర్య ద్వారా వీళ్ళ యోగ్యత సంఘంలో పరిచర్యల మూలంగా
కనపరచబడిందట. అందుకని అన్యజనులు, వేరే సంఘాల్లో ఉన్నటువంటి ప్రజలు వీరి యోగ్యతను బట్టి, వీరి పరిచర్యలను బట్టి, వీరి యొక్క విధేయతను బట్టి, వీరి యొక్క ధారాళంగా ఖర్చు పెట్టి హృదయాన్ని బట్టి దేవుణ్ణి మహింపరుస్తున్నారట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హోసన్నా మినిస్ట్రీస్ పరిచర్య ద్వారా మీ యోగ్యత కనపడాలి. అర్థమైన వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ హోసన్నా పరిచర్య ద్వారా, ఈ సంఘ పరిచర్య ద్వారా మీ యోగ్యత అనేకులకు కనబడాలి, అనేకులకు తెలియజేయబడాలి, అనేకులు చూడాలి, అనేకులు వినాలి. ఏమని అనంటే, ఒకటి, ఆ సంఘంలో భీమవరం సెంటర్లో ఉన్నటువంటి విశ్వాసులు వాక్యాన్ని అంగీకరించటానికి విధేయత చూపుతారు, వాక్యానుసారంగా నడుచుకోవటానికి ఇష్టపడతారు, వాక్యం అంటే ప్రాణం ఇస్తారు అని అనేకులకు మీ యోగ్యత తెలియాలి. ఆ భీమవరంలో ఉన్న విశ్వాసులు కొంతమంది అండి మహా అడ్డగోళండి, మహా మూర్ఖులండి. ఏ వాక్యం చెప్పినా అంగీకరించరండి, ఏ వాక్యానికి విధేయత చూపరండి, ప్రతిదానికి మార్కులు వేస్తారండి, ప్రతిదానికి విమర్శలేనండి అని చెప్పుకోకూడదు. భీమవరంలో ఉన్న విశ్వాసులు సత్యవాక్యాన్ని అంగీకరిస్తారు, వాక్యానుసారంగా అడుగులు వేయటానికి విధేయత చూపుతారు, అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తారు. పరిశుద్ధంగా బ్రతకడానికి, వాక్యానుసారంగా నడుచుకోవటానికి అంత సమర్పణ కలిగిన విశ్వాసులు, త్యాగం కలిగిన విశ్వాసులు, భక్తి కలిగిన విశ్వాసులు, పరిశుద్ధత కోసం ప్రాణాలు అర్పించే విశ్వాసులు ఆ పరిచర్యలో ఉన్నారు, ఆ పట్టణంలో ఉన్నారు, ఆ సంఘంలో ఉన్నారు అని మీ యోగ్యత హోసన్నా మినిస్ట్రీలో సేవకులందరికీ తెలియాలి, సంఘాలన్నిటికీ తెలియాలి. వాళ్ళు మిమ్మల్ని బట్టి, ఈ పరిచర్యను బట్టి దేవుణ్ణి మహిమపరచుదురుగాక. అర్థమైన వాళ్ళందరికీ గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా, ఆ పరిచర్య మూలంగా మీ యోగ్యత కనబడాలి అంటే, మీరు మీకు కలిగిన కష్టార్జితముల నుంచి దశమ భాగాల ద్వారా, ప్రతిష్ఠిత అర్పణల ద్వారా, కృతజ్ఞత అర్పణల ద్వారా, ప్రథమ ఫలముల ద్వారా, స్వేచ్ఛ అర్పణల ద్వారా, ప్రత్యేక కానుకల ద్వారా ఈ పరిచర్యను ప్రోత్సహిస్తూ మీకు కలిగిన దానిలోనే తృప్తిగా, సంతోషంగా, పూర్ణ హృదయంతో మనస్ఫూర్తిగా దేవునికి సమర్పించడం ద్వారా మీ యోగ్యత ఏంటో కనబడుతుంది. మీకు చెప్తాను చూడండి. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న రోజుల్లో కానుకలు పెట్టి దగ్గర కానుకలు వేయటానికి ధనవంతులందరూ వరుసలో నిలబడ్డారు. ఆ వరుసలోనే ఒక విధవరాలు కూడా 2 కాసులు పట్టుకుని నిలబడింది. అందరూ ఆ పెట్టులో ధనవంతులంతా వాళ్ళ కలిగిన ధన సమృద్ధుల నుంచి వేలు, లక్షలు బంగారు నాణ్యాలు సమర్పిస్తూ వెళ్తున్నారు. ఈలోపు ఎప్పుడైతే ఈ విధవరాలు వచ్చి తనకు కలిగినటువంటి దానిలో కానుకేసిందో, వెంటనే యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో ఈ కానుకల పెట్టిలో కానుకేసిన వాళ్ళందరికంటే ఈ విధవరాలు ఎక్కువగా దేవునికి కానుక సమర్పించింది. అందరికీ ఆశ్చర్యం. ఏంటి ఈ విధవరాల దిక్కులేందా, ఇల్లు కూడా లేదుగా దీనికి, అద్దెంట్లో ఉంటుంది, ఆ ఇంట్లో అద్దె కడతలేదని ఆ ఓనర్ నాతో ఎన్నిసార్లు చెప్పలేదు సరిగా, అది ఒకటి ఏంటి ఎక్కువ ఏమిచ్చిందని ఎంక్వైరీ చేస్తే తెలిసిందేంటో తెలుసా, ఆమె జీవితం అంతా కష్టపడితే ఉన్నటువంటి ఆదాయం ఎంత అంటే 2 కాసులు. ఎంత ఉందండి ఆమె ఆదాయం? మొత్తం గీకి పోగు చేస్తే 2 కాసులు. ఆ 2 కాసులు తీసుకొచ్చి దేవుడికి ఇచ్చేసింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ధనవంతులేమో వాళ్ళకున్న ధన సమృద్ధిలో కొంత దేవునికి ఇచ్చారు, కానీ ఈమైతే తన కలిగినదంతా దేవునికి సమర్పించి తన యోగ్యతను చాటుకున్నట్లుగా, దేవుని నామం ఘనపరచబడినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. మనకి ఎంత ఉంది అనేది కాదండి, మనం ఎంత దేవునికి ఇస్తున్నామో అనేది కాదండి, ఏ మనసుతో దేవునికి ఇస్తున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నా మాటలు అర్థమవుతున్నాయా? తెలుగు మాటలు. మనకి ఎంత ఉంది, మనకి ఎంత వస్తుంది అనేది ముఖ్యం కాదు.
ఎంత ఇవ్వగలము, ఎంత ఇస్తే మంచి పేరు వస్తుంది, సేవకులు మనల్ని గణపరుస్తారు అనేది ముఖ్యం కాదు. ఏ మనసుతో దేవుని సేవ కోసం, దేవుని పరిచర్య కోసం ఇస్తున్నామో చూస్తాడు. ఆ యోగ్యత కనబడిద్ది. మీ యోగ్యతను బట్టి మీ దేవుడి నామం మహిమపరచబడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీరు కానుకలే సమర్పించిన, వాక్యాన్ని అంగీకరించి విధేయతే చూపినా మీ యోగ్యత తెలియాలి, దేవుని నామం మహిమపరచబడాలి. ఈ రెండు ఉద్దేశాలతో చేయాలి ఏం చేసినా. అంతేగాని పలానోళ్ళు ఎంత ఇచ్చారంట ఆ మందిరానికి, ఏం చేస్తున్నారో పాస్టర్ గారు వాళ్ళు, ఇదే కొంతమందికి ఆలోచన. ఏం చేస్తున్నారో మీకెందుకు? మీకు సంబంధించిన డ్యూటీ కాదు అది, మీకు సంబంధించిన డ్యూటీ కాదు. బోధకులకి రెండంతల తీర్పు ఉంటుంది. మీరిచ్చే ప్రతి పైసా దేవుడి సన్నిధిలో చెప్తున్నాను మనస్ఫూర్తిగా, మందిరం కోసం, దీన స్థితిలో ఉన్నటువంటి సేవకుల పరిచర్యల కోసం, కష్టాల్లో ఉన్నటువంటి కొంతమంది అభాగ్యులైన పేదల కోసం ఖర్చు పెట్టిన తర్వాత సంస్థకి మిగిలిన పైసలన్నీ తీసుకెళ్ళి సంస్థకే సమర్పిస్తున్నాం. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రతి పైసా దేవుని సేవలో సంపూర్ణంగా వినియోగించబడుతుంది. దాన్ని బట్టి మీరు దేవుని మహిమపరచండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరిచ్చే కానుకలతో భార్యకి 20,000 పుట్టుచీర కొన్నాడంట, ఆమెకి బుట్టలు కొన్నాడంట. పిల్లోడేమో కోటు కావాలి అంటే కోటు కొనిచ్చాడంట. పిల్లలు ఫీజు కట్టాడంట. అక్కడ బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉందంట, ఇన్ని స్థలాలు కొన్నాడంట, ఇన్ని ఇల్లు కట్టాడంట అని ఆ దౌర్భాగ్యం లేకుండా దేవుడు ఇట్లా సన్యాసిగా దేవునికి సమర్పించుకొని ప్రతిష్టలో స్థిరపరచబడి దేవుని నామ మహిమ కొరకే వాడబడేటట్లు దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్ర. మీరిచ్చే ప్రతి కానుక, దశమ భాగం సంపూర్ణంగా దేవుని పరిచర్యలో వినియోగించబడుతుంది. మీరు ఎంతమంది ఇచ్చినా, ఎన్ని లక్షలు ఇచ్చినా అది పరిచర్యలోనే ఆశీర్వాదకరంగా వాడబడుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి 2 మాటలు. ఈ పరిచర్యల మూలంగా, ఈ పరిచర్యల భీమవరంలో జరుగుతున్న హోసన్న పరిచర్యల మూలంగా, మందిరాలు కట్టబడే పరిచర్యల మూలంగా, ఆత్మల సంపాదనలో సువార్త పరిచర్యల మూలంగా, ప్రార్థనా పరిచర్యల మూలంగా దేవుని నామం మహిమపరచబడాలంటే 2, వాక్యాన్ని అంగీకరించిన విధంగా విధేయత చూపాలి. 2, మీ కష్టార్జితాన్ని హృదయపూర్వకంగా ధారాళంగా దేవుని సమర్పించాలి. ఇదే అధ్యాయంలో పౌలు అంటాడు, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి అప్పుల పాలై అవమానాల్లో చిక్కుకున్న వాళ్ళు కలరు అని అంటాడు. కనుక తగినది దశమ భాగం అనేది పాత నిబంధన, క్రొత్త నిబంధన సమర్పణ. నీవు వర్ధిల్లిన కొలది, దీవించబడిన కొలది దేవునికి సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోండి. దేవుని పరిచర్యలో మీ కష్టార్జితం ఉండాలని ఆశపడండి. ఆ రీతిగా దేవుని కృపలో వర్ధిల్లండి. దేవుడు నీ మూలంగా, నీ వంశము మూలంగా సమస్త జనములను ఆశీర్వదించునుగాక. నీ మూలంగా, నీ ఇంటి వారి మూలంగా పరిశుద్ధుల హృదయములకు విశేషమైన ఆనందం, ఆదరణ, విశ్రాంతి కలిగించునుగాక. నీ బ్రతుకు మూలంగా, చావు మూలంగా క్రీస్తే మన శరీరాలలో ఘనపరచబడునుగాక. 4, మన పరిచర్య మూలంగా, మన యోగ్యత కనపరచబడి దేవుని నామమే మహిమపరచబడునుగాక. చివరిగా ఓ చిన్న మాట, బాలుల యొక్కయో చంటి పిల్లల యొక్కయో స్తుతుల మూలంగా మీ చుట్టూ, మీ కుటుంబాల చుట్టూ దుర్గం స్థాపించబడునుగాక.